హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇంకా నా ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫస్ట్ అందరికీ సారీ చెప్పాలి. ఎందుకంటే స్కిన్ కేర్ నన్ను చాలా మంత్స్ నుంచి అడుగుతున్నారు. కమెంట్స్‌లో, డీఎమ్స్‌లో లేకపోతే గెట్ రెడీ విత్ మీ వీడియోస్ చేస్తే కిందన కమెంట్స్‌లో స్కిన్ కేర్ చేయండి అని అడుగుతున్నారు. నేను చాలా డిలే చేశాను ఎగ్జామ్స్ వల్ల. సారీ అందరికీ. నేను తక్కువ స్టెప్స్‌లో సింపుల్ సమ్మర్‌కి అంటే సీజన్ బట్టి మనం స్కిన్ కేర్ మార్చాలి కదా! ఎందుకంటే సమ్మర్‌లో కొంచెం ఫేస్ ఆయిలీగా ఉంటుంది. వింటర్‌లో కొంచెం డ్రైగా ఉంటుంది. సో, ప్రొడక్ట్స్ అన్నది మనం సీజన్‌కి తగినట్టు మారుస్తూ ఉండాలి. సో, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో, చాలామంది 9 స్టెప్, 10 స్టెప్, కొరియన్ స్కిన్ కేర్ ఇలా చాలా చేస్తారు. నేను అంత హడావిడి నా వల్ల అస్సలకే కాదు. చాలా తక్కువ, చాలా సింపుల్. ఫేస్ వాష్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, లిప్ బామ్ ఖతం అంతే. సో, సమ్మర్ స్కిన్ కేర్ అన్నాను కాబట్టి ఆయిలీనెస్ అయితే సమ్మర్‌లో చాలా ఎక్కువనే ఉంటుంది ఫేస్‌కి. సో, ఫస్ట్ అయితే ఫేస్ వాష్ అనమాట. ఫేస్ వాష్ అయితే క్లీన్ అండ్ క్లియర్ ఫోమింగ్ ఫేస్ వాష్. ఎక్సెసివ్ ఆయిల్‌ని ఫేస్‌లో నుంచి రిమూవ్ చేస్తది. అండ్ పింపుల్స్‌ని కూడా తగ్గిస్తది. కొంతమంది వాళ్ళ స్కిన్ టైప్ తగినట్టు వాళ్ళు ప్రొడక్ట్స్ అయితే యూజ్ చేస్తారు. అంటే ఆయిలీకి ఇవి యూజ్ చేయాలి, కాంబినేషన్‌కి ఇవి మాత్రమే యూజ్ చేయాలి, డ్రై స్కిన్‌కి ఇవి యూజ్ చేయాలి అని అలాగా. సో, మీకు మీ స్కిన్ టైప్ తెలుసా? ఒకవేళ తెలియకపోతే స్టే ట్యూన్డ్. నెక్స్ట్ వీడియో అదే రాబోతుందనమాట. ఫేస్ వాష్ చేసుకున్నాక చాలామంది టవల్ ఆర్ నాప్కిన్ పట్టుకొని చాలా రఫ్‌గా ఫేస్‌ని హ్యాండిల్ చేస్తారు. నేను స్టార్టింగ్‌లో అలానే చేసేదాన్ని. అలా అస్సలు చేయకూడదంట. సో, నీట్‌గా నాప్కిన్‌తో గానీ ఇలా డాప్ చేయాలి జస్ట్. సో, అది ఫేస్ వాష్. ఫేస్ వాష్ చేశాక మాయిశ్చరైజర్‌కి, ఫేస్ వాష్‌కి ఎంత గ్యాప్ ఇవ్వాలి అంటే, ఒక 1 మినిట్ గ్యాప్ ఇచ్చాక మాయిశ్చరైజర్ అన్నది అప్లై చేస్తాను నేనైతే. వెంటనే అప్లై చేయను. అలానే చాలా లేట్‌గా కూడా అప్లై చేయను. జస్ట్ 1 మినిట్ ఆర్ 2 మినిట్స్ గ్యాప్ ఇచ్చి వెంటనే అప్లై చేస్తాను. నేను యూజ్ చేసిన ఫేస్ మాయిశ్చరైజర్ వచ్చేసి ఇది పాండ్స్ సూపర్ లైట్ జెల్ ఇదనమాట. సమ్మర్‌లో ఎక్కువగా జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ యూజ్ చేయడం బెనిఫిట్ అంట. సో, ఎంత యూజ్ చేయాలి అంటే నేనైతే ఇంత యూజ్ చేస్తాను. ఫేస్‌కి, నెక్‌కి కూడా. సో, ఇలా అప్లై చేసేయడమే. నీట్‌గా అబ్జర్వ్ అవుద్ది స్కిన్‌లోకి. నాకు ఇది చాలా ఇష్టం ఈ మాయిశ్చరైజర్. అసలు మార్చాలనిపించట్లేదు. ఇంకోటి ట్రై కూడా చేయాలనిపించట్లేదు నాకు. ఇదే నచ్చిందనమాట. సో, నీట్‌గా ఇలా రాసేసుకోవడమే. బావుంటది. సో, మాయిశ్చరైజర్ రాసాక ఎంతసేపు తర్వాత సన్ స్క్రీన్ అన్నది అప్లై చేయాలో అంటే, మాయిశ్చరైజర్ రాసాక మళ్ళీ ఫేస్ వాష్‌కి, మాయిశ్చరైజర్‌కి 2 మినిట్స్ గ్యాప్ తీసుకున్నాను కదా! సేమ్ మాయిశ్చరైజర్‌కి, సన్ స్క్రీన్‌కి కూడా 2 మినిట్స్ గ్యాప్ తీసుకుంటాను. కొంచెం మంచిగా ఎళ్తది. లేకపోతే అన్ని ప్రొడక్ట్స్ ఒకసారే రాసేస్తే ఫుల్ ఆయిలీ అవుద్ది ఫేస్. సో, సన్ స్క్రీన్‌కొచ్చేసరికి ఫస్ట్ అయితే ఈ యాక్వాలాజికల్ నుంచి వాటర్ మెలన్‌ది యూజ్ చేశాను పింక్ కలర్. తర్వాత రీసెంట్‌గా కాదు, చాలా మంత్స్ అయిపోతుంది. ఈ యాక్వాలాజికల్ నుంచే పపాయాది యూజ్ చేస్తున్నాను. ప్రెజెంట్ ఇది అవుతుంది. ఇది అయిపోయిన తర్వాత కొత్తవి ఏమైనా ట్రై చేస్తాను. ఎక్కువ సన్ స్క్రీన్ అయితే వాటర్ బేస్డ్‌గా ఉండవే యూజ్ చేయడం బెటర్. ఎందుకంటే సమ్మర్ సీజన్‌లో ఆల్రెడీ ఎండకి కొంచెం ఫేస్ ఆయిలీ అవుతుంది. ఇంకా దాని మీద థిక్ సన్ స్క్రీన్స్ యూజ్ చేయడం వల్ల ఇంకా జిడ్డుగా మీకు అనిపించి ఇంట్రెస్ట్ పోతది రాయడానికి. అబ్బా! జిడ్డు అయిపోతుంది, లైట్ తీసుకుందామని లైట్ తీసుకుంటారు చాలామంది. స్కిన్‌కి ఫేస్ మీద ఎన్ని అప్లై చేసినా మనం ఇంటర్నల్‌గా ఫుడ్ ద్వారా, హైడ్రేషన్ ద్వారా అన్నది కంపల్సరీ తీసుకోవాలి. వాటర్ అన్నది మినిమమ్ 3-4 లీటర్స్ అన్నది తాగాలి. హెల్తీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నది తినాలి. నేను తిన్ను, నాకు తెలుసు. నువ్వెందుకు చెప్తున్నావు నన్ను? కింద కమెంట్స్‌లో నా ఫ్యామిలీ మెంబర్స్, నా ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళు ఏసుకోవద్దు నన్ను. నేను తిన్ను, ఒప్పుకుంటా. కానీ అలవాటు చేసుకుంటున్నా ఈ మధ్య. మీకు వాట్ ఈట్ ఇన్ ఏ డే అని నేను తిన్న రోజు ఖచ్చితంగా వీడియోలు ఇలాంటివి పెడుతూ ఉంటాననమాట. అప్పుడు చూడండి. నన్ను మాత్రం కిందన ఏసుకోవద్దు దయచేసి. కాస్ట్లీ ఫేషియల్‌లు, షీట్ మాస్క్‌లు ఉంటాయి కదా! అవన్నీ వేసుకుంటారు. ₹100 ఒక్కొక్క షీట్ మాస్క్. నేనైతే ఇప్పటికొచ్చి ఒకసారి కొనుక్కోలేదు, ఏసుకోలేదు కూడా. అన్ని వందలు బయట ఆ ప్రొడక్ట్స్‌కి ఖర్చు పెట్టే బదులు ఇవైతే నేను వీటి మీద ఇన్వెస్ట్ చేయండి అని చెప్తాను. ఎందుకంటే ఒక షీట్ మాస్క్ ₹100తో పోతది. ఆ టైంకి ఆ ఇన్‌స్టంట్ గ్లో అంతే. ఆ తర్వాత మళ్ళీ ఇంకేం ఉండదు కదా! మీకు శాంపుల్ ప్రొడక్ట్స్ తీసుకోండి. ఇంత చిన్నది కొనుక్కొని అది మీకు నచ్చితే మళ్ళీ ఇంకా నెక్స్ట్ టైం పెద్దది కొనుక్కోవడం అలా చేయండి. ఒకేసారి ఇంత పెద్దది కొనేసుకొని ఒకేసారి ఇన్వెస్ట్‌మెంట్ చేసి మీ స్కిన్‌కి పడకపోవడమో, లేకపోతే మీకు నచ్చకపోవడమో అలాంటిది ఏదైనా జరిగితే ఇబ్బంది. మీరు స్కిన్ కేర్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయకపోతే ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. అది చాలా మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేయండి. అన్ని ప్రొడక్ట్స్ 500 లోపే వస్తాయి. పర్లేదు. ఈ 3 ప్రొడక్ట్స్ అయితే చాలు బేసిక్ ఇవి. దీని తర్వాత నెక్స్ట్ లెవెల్ సీరమ్ యాడ్ చేస్తాను నేను. అది ఇంకా ఏం యాడ్ చేయాలి ఏంటి అన్నది నేనైతే డిసైడ్ అవ్వలే. సో, మెల్లిగా నేను అయ్యాక మీకు చెప్తాను. లిప్ బామ్‌కి వచ్చేసరికి నేను ఆల్రెడీ నా షార్ట్ వీడియోస్‌లో చెప్పాను. నేను డాటన్‌కి నుంచి SPF 30 విటమిన్ C+E ఈ లిప్ బామ్ అయితే యూజ్ చేస్తున్నా. ఇదైతే నాకు నచ్చింది. కొంచెం టింటెడే, బావుంటది. ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి. సో, మీరు ట్రై చేయండి. ఇది ₹200 మీరు ఇదే యూజ్ చేయాలని లేదు. నేను ప్రతిసారి ఇది యూజ్ చేయను. మనదెప్పుడు
వ్యాజ్లిన్ అనమాట, మనం వ్యాజ్లిన్ బ్యాచే. సో ఇదే అనమాట నా స్కిన్ కేర్ రొటీన్. ఇంతకు మించి ఇంకేవి రాయను. ఖచ్చితంగా ఫంక్షన్‌లకి, పెళ్ళిళ్ళకి ఏదైనా అకేషన్, స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వేరేలా రెడీ అవుతాను. అలా కూడా మీకు కావాలంటే కింద కామెంట్ చేయండి. అలా ఇంతకు మించి ఏమి రాసుకోను. సీరమ్ గానీ, టోనర్ గానీ ఇంకేమైనా ఉంటే అలాంటివి ఏమైనా యూజ్ చేసినప్పుడు మీకు ఖచ్చితంగా చెప్తాను. సో ఇది నా స్కిన్ కేర్ రొటీన్ అనమాట. మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఫాలో అవ్వండి, ట్రై చేయండి. అండ్ ట్యాన్ రిమూవింగ్‌కి చాలామంది అడుగుతున్నారు ఫేస్ ప్యాక్ గానీ, డీఐవైస్ గానీ ఏదైనా చేయమని. ఖచ్చితంగా అది కూడా చేయడానికి ట్రై చేస్తాను. సో ఎగ్జామ్స్ రీసెంట్‌గా అయ్యాయి కాబట్టి. సో అంతే ఇంకా వీడియోకి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.